హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మొత్తం సిబ్బందిని బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. సిఐ నుండి హోంగార్డ్ వరకు బదిలీ చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీస్ సిబ్బందిలో కలవరం మొదలైంది. ఈ నిర్ణయానికి మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కార్ యాక్సిడెంట్ ప్రమాదమే కారణమా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. రైట్, ప్రస్తుతం మనం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ స్టేషన్ సంబంధించి టోటల్ సిబ్బందిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. దాదాపుగా హోమ్ గార్డ్ల నుంచి కూడా సిఐ లెవెల్ వరకు అందులో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, దాదాపుగా 6 ఎస్ఐలు 7 హెడ్ కానిస్టేబుల్స్తో సహా ఒక సిఐ మిగతా టోటల్ సిబ్బంది హోంగార్డ్ల లెవెల్ వరకు కూడా ప్రతి ఒక్కరిని బదిలీ చేస్తూ ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏందని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న విషయం అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2018లో చూసుకున్నట్లయితే ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డుకి ఎంపికైనటువంటి ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈసారి ఇప్పుడు కొత్తగా టోటల్ సిబ్బందిని మార్చడం వెనకాల కూడా ఉన్న రహస్యాలు ఏంటి అని చెప్పేసి అందరు ప్రతి ఒక్కరు ఒక ఉత్కంఠ నెలకొంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఏదైతే పంజాగుట్ట మిగతా ఏదో ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి బారికేడ్లను కొద్దిగా యాక్సిడెంట్ చేసి అయితే పరారీలో ఉన్నారో దానికి సంబంధించి పంజాగుట్ట సిఐది ఒక మెయిన్ కీలక రోల్ పోషించారని చెప్పేసి ఇప్పటికే వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో అంటే దాదాపుగా షకీల్ కుమారుణ్ణి సేవ్ చేసే క్రమంలో అతని ప్లేస్లో డ్రైవర్ని వేరే వాళ్ళని యాక్సిడెంట్ చేసిరని చెప్పేసి కూడా చెప్పడము, ఇదంతా కూడా ఒక అంటే వాళ్ళ ప్రస్తుతం దుబాయ్ పారిపోవడానికి కూడా వీళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కావచ్చు, లేదు అంటే తాజాగా మెరిడియన్ హోటల్కి సంబంధించి ఏదైతే ఒక సిబ్బంది దాడి జరిగిన సిబ్బంది పైన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నటువంటి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అంటే అతని మరణానికి కారకులయ్యారు అని చెప్పేసి కూడా కొంతమేరకు అయితే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా చూసుకుంటూ పోతే ఈ మధ్య కాలంలో చాలా ఆరోపణలు అయితే పంజాగుట్ట పిఎస్ మీద అయితే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఛార్జ్ తీసుకున్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సిపి అయితే ఇదొక నిర్ణయం తీసుకోవడం అయితే తాజాగా ప్రతి ఒక్కరి దృష్టి కూడా అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అధికారులు ఎవరైనా సరే అన్యాయాలకు అక్రమాలకు తావిచ్చినట్లయితే అంటే అవినీతికి పాల్పడినట్టయితే ఖచ్చితంగా మా కొరడా చూపిస్తాం అన్నట్టుగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకు ఒక చిన్న ఇండికేషన్గా కూడా వాళ్ళు ఇచ్చినట్టు నేపథ్యం అయితే ఇక్కడ కనబడుతుంది. అయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా డ్యూటీల విషయంలో కావచ్చు, విధుల విషయంలో అలసత్వం వహించినా లేదంటే నిబంధనలకు అతిక్రమించి వ్యవహరించినా ఖచ్చితంగా వాళ్ళ పైన మా కొరడా చూపుతామని చెప్పేసి కూడా ఇప్పటికే ఈ నిర్ణయాలన్నీ కూడా కొద్ది మేరకు ప్రభావం చూపిస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 3 కమిషనరేట్లను ఉన్నటువంటి వాళ్ళను కమిషనరేట్లను మార్చడము అంటే ఒక్కొక్కరిగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అయితే ఖచ్చితంగా అంటే ఎలాంటి వాటికి తావు లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో పంజాగుట్ట యొక్క అంటే దాదాపుగా ఏ పోలీస్ స్టేషన్ చూసినా కూడా ఖచ్చితంగా లాంగ్ స్టాండింగ్ అనేది తీసుకుంటారు. దాదాపు ఒక 5 years ఆ పోలీస్ స్టేషన్లో పనిచేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళని ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంటారు. కానీ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం కొన్ని ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొన్ని ఏళ్లుగా అయితే ఇక్కడే ట్రాన్స్ఫర్స్ లేకుండా ఇక్కడే పనిచేస్తున్నారు అని చెప్పేసి ఒక పేరు అయితే ఉంది. అయితే తాజాగా అంటే గతంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ తన వెడ్డింగ్ షూట్కి కూడా అంటే తన సొంత వెహికల్ లాగా కార్ని యూజ్ చేసుకోవడం, పెట్రోలింగ్ కార్ని యూజ్ చేసుకోవడం కూడా అప్పుడు కొంత మేరకు హల్చల్ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం అంటే ఇదంతా కూడా ఇప్పుడు సిబ్బందిని బదిలీ చేయడానికి తెర తీసిందా అని కూడా కొంతమేరకు డౌట్లు అయితే నెలకొంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే
షకీల్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే షకీల్ కుమారుడు పారిపోయే విషయంలోనే ఎక్కువ ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణలకు సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాళ్ళకి చేయాల్సిన బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయకుండా వాళ్ళని ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఇవన్నీ ఆరోపణలు కూడా లంచాలు తీసుకుంటున్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా సిఐ లెవెల్కి వరకు కూడా ఈ అక్రమంగా అంటే అతన్ని మభ్యపెట్టేందుకు ప్రతి ఒక్కరిని అంటే ఆ కేసు నుంచి డైవర్ట్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ అయ్యారన్న నేపథ్యంలో ఇప్పటికీ సిఐ దుర్గారావు పైన కూడా సస్పెన్షన్ వేట్ అయితే కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ చేయడానికి కూడా లో లెవెల్ సిబ్బంది నుంచే ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది అని చెప్పేసి ఇంకొకరికి ఇలాంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైమ్లకు సంబంధించి కావచ్చు, అవినీతి ఆరోపణలు ఉన్న ప్రతి వ్యక్తి పైన ఖచ్చితంగా మా కొరడా చూపిస్తామని చెప్పేసి ఇది ఒక ఫస్ట్ సిగ్నల్గా సిపి కొత్తకోట ప్రభాకర్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఒక పిఎస్ నుంచి దాదాపుగా సిఐతో కలిపి 86 మందిని ఒకేసారి బదిలీ చేయడం అనేది కొంత రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొంచెం సంచలనం రేపుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికి ఖచ్చితంగా అంటే 2018లో ఉత్తమ అవార్డు ఎంపికైనటువంటి ఈ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఈ స్థాయికి దిగజారిపోవడం గల కారణం అంటే ఖచ్చితంగా పిఎస్లో ఉన్నటువంటి సిబ్బందే కారకులు అయి ఉంటారు అనే ఒకే ఒక ఉద్దేశంతో అంటే ఈ మొత్తానికి దాదాపుగా 85 మంది పోలీస్ సిబ్బంది అంటే హోంగార్డుల నుంచి ఎస్ఐలు వరకు ప్లస్ సిఐతో కలిపి మొత్తం 86 మందిని బదిలీ చేశారు. ప్రస్తుతం వాళ్ళు ఆయా పోలీస్ స్టేషన్లకి తరలించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి, ఎవరు అవినీతికి అక్రమాలకు పాల్పడకూడదు అని చెప్పేసి క్లియర్ కట్గా ఈ మెసేజ్ ద్వారా అయితే ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలని తెలుస్తుంది. ఎవరైనా సరే అవినీతికి కావచ్చు, అక్రమాలకు కావచ్చు, దేనికి పాల్పడినా ఖచ్చితంగా వాళ్ళపైన ప్రభావం ఉంటుందని చెప్పేసి ఈ మెసేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే మనం క్లియర్గా అర్థమవుతుంది. మొత్తానికి ఇది ఖచ్చితంగా సిబ్బంది పాత్ర ఉందనే అందరినీ కూడా ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడానికి గల కారణం అయిందని చెప్పేసి కొంత మేరకు సమాచారం అయితే అందుతుంది. కెమెరా పర్సన్ భిక్షపతితో భవిత, న్యూస్ 360.